హలో అండి. నేను శ్రీనివాస్. మనం ప్రీవియస్ వీడియోలో ఓడబ్ల్యూడిసి అనేది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని యూజెస్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అది మనం చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 డేస్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఎండ కూడా ఎక్కువ ఉండింది. దీనివల్ల ఆల్మోస్ట్ త్వరగానే రెడీ అయిపోయింది. సో ఏంటంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం దాని క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. సో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అసలు ఓడబ్ల్యూడిసి మీరు ఏ బ్రాండ్ వాడతారు, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీనికి ఏ రేషియో అది అంతా అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎట్లంటే ఓడబ్ల్యూడిసికి బ్రాండ్ అనేది ఏమి ఉండదండి. డాక్టర్ కిషన్ చంద్ర గారు తయారు చేసింది ఇది. సో బట్ దీంట్లో డూప్లికేట్స్ ఉంటాయి, వాటిని చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. నేను దాని ఎగ్జాక్ట్ ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ కరెక్ట్ బాటిల్ ఏదా ఉంటే నేను థంబ్నెయిల్ యాడ్ చేస్తాను. సో ఏంటంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మనకు ఓడబ్ల్యూడిసి దొరుకుతాయి, కానీ ఎట్లంటే చూసి తీసుకోవాలి. నెక్స్ట్ నేనేంటంటే మాకు సిటీజీ గ్రూప్స్లో ఇస్తుంటారు. సో నేను సిటీజీ గ్రూప్ని తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా నేను ఎప్పుడు అంటే నా గార్డెన్ స్టార్ట్ చేయడానికి ఒక 2 years బిఫోర్, అప్పుడైతే నేను హైదరాబాద్లో గాంధీ ప్రసాద్ గారని ఉంటారు, గాంధీస్ కిచెన్ అండ్ గార్డెన్ అని ఉంటుందండి, అక్కడ నుంచి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో మీరు మీ ఏరియాకి దగ్గరలో ఉన్న సిటీజీ గ్రూప్ ఉంటే జాయిన్ అవ్వండి. మీకు ఈ ఓడబ్ల్యూడిసి ఇవి దొరుకుతాయి. లేదు అని అంటే ఈ గాంధీస్ గార్డెన్ అది నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. సో క్వాలిటీ బాగుంటుంది. సో ఈరోజు ఇప్పుడు అసలు ఎలా ప్రిపేర్ అయిందో నేను ఇప్పుడు చూపిస్తాను. దగ్గరండి. ఇది ఆల్మోస్ట్ 5th డే అండి. మనకి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది చూడొచ్చు, ఇలా మనకి కంప్లీట్ ఒక ఫోమ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో మనం యూజ్ చేస్తే ఓడబ్ల్యూడిసి క్వాలిటీ అండ్ ఆర్గానిక్ జాగరీ ఒక క్వాలిటీ, దాన్ని బట్టి మనకి ఇంత బాగా రెడీ అయిపోతుంది. ఒక ఫర్మెంటెడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, ఇలా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఫామ్ అయితేనే ఇది రెడీ టు యూజ్ అనమాట. సో ఇంతలా ఫామ్ అయ్యి కనిపించాలి. సో చూడొచ్చు, మొత్తం కూడా బబుల్స్ లాగా వచ్చేసింది, ఒక వైట్ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద సింబల్. ఏంటంటే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే దీన్ని ఏ రేషియోలో యూజ్ చేసుకోవాలి ఎలా అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది, దీన్ని ఎలా వాడుకోవాలి. అయితే ఏంటంటే అండి, మనకి ఓడబ్ల్యూడిసి రెడీ అయిపోయింది, మీరు చూసారు. దీన్ని ఎలా వాడాలి ఏంటి, అసలు నేను ఎలా వాడతాను అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మీకు నేలలో అంటే గ్రౌండ్లో మీకు ప్లేస్ ఉంది, కొంచెం ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఫ్రూట్ ప్లాంట్స్, స్పెషల్లీ ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఏవైనా, బట్ మీకు ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రౌండ్లో ఉన్నాయి, నేలలో ఉన్నాయి, వాటి గ్రోత్ లేదు అనుకున్నప్పుడు, లేదా పూత అది పిండి సరిగా రావట్లేదు, మొక్క బాగా పెరిగింది అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, నేలలో ఉండే వాటికి మాత్రమే చెప్తున్నాను. మీరు ఒక 2 feet డిస్టెన్స్లో చుట్టూ మనకి పాదులు చేసుకుంటాం తెలుసు, మొక్క చుట్టూరు పాదులాగా చేస్తాము. అలా పాదులాగా చేసి, అది నేలలో ఉంది, ఏజ్డ్ ప్లాంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1:1, అంటే ఒక మగ్ మీరు ఓడబ్ల్యూడిసి తీసుకున్నారంటే ఒక మగ్ వాటర్, లేదా డైల్యూషన్ ఎక్కువ 2 mugs వాటర్ తీసుకున్నా ఇది ఒక 1 mug, అంటే 1:2 కానీ 1:1 కానీ ఎలా అయినా మీ చాయిసే. సో అలా తీసుకొని ఏజ్డ్ ప్లాంట్స్ అయిన మొక్కలకి అలా ఇవ్వచ్చు. సో 1:1 ఆర్ 1:2 ఏజ్డ్ ప్లాంట్స్ అయితే, అది నేలలో ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు పైన సపోజ్ కొంతమంది నేలలోనే కూరగాయలు అవి పండించుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే 1:2 పోసేయచ్చు నేలలోనే కాబట్టి. అలా కాకుండా టెర్రస్ మీద మడులు, కొంతమంది పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా మడులు కట్టించుకుంటూ ఉంటారు. సో ఆ మడులు కట్టించుకున్నప్పుడు కూడా మడుల్లో కూడా కొంతమంది ఫ్రూట్ ప్లాంట్స్ అవి వేసుకుంటారనమాట. సేమ్ ఏజ్ ప్లాంట్స్ అయ్యి ఉండొచ్చు, కొంచెం పెద్దగా పెరిగి ఉంటే వాటికి ఈల్డింగ్ త్వరగా రావాలి, పూత పిందె రావాలి, గ్రోత్ బాగుండాలి అని అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 1:3, ఎందుకంటే 3 mugs వాటర్ అయితే ఒక 1 mug ఓడబ్ల్యూడిసి వాటర్ అనమాట. మడుల్లో ఉన్న ప్లాంట్లు ఏజ్ ప్లాంట్లు అయితే, అంటే ఏజ్డ్గా ఉండాలి మడుల్లో ఉండేవి, ఎందుకంటే మడుల్లో మ్యాక్సిమం చాలా బాగా పెరుగుతాయి. సో అలా మీరు ఏం చేయొచ్చు అంటే 1:3 రేషియోలో ఇవ్వచ్చు. సో అదైపోయింది. సో మడులు పైన టెర్రస్ గార్డెన్ ఉంది, మడులు లేవు, జస్ట్ కంటైనర్స్లోనే 4 కుండీల్లోనే పెట్టాము, మొక్కలు ఉన్నాయి, కుండీల్లోనే మొక్కలు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 1:5. సో 5 mugs వాటర్ తీసుకున్నారంటే 1 mug ఓడబ్ల్యూడిసి తీసుకొని మీరు అన్ని రకాల మొక్కలకి పోయొచ్చు. ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ అయినా, ఫ్లవర్ ప్లాంట్స్ అయినా,
అండ్ కూరగాయలైనా ఆకుకూరలైనా దేనికైనా సరే 1:5 రేషియోలో మొక్కలకి ఇవ్వండి. సో ఇది ఎలా అంటే మీరు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళైతే ఓకే. బట్ ఇది ఎలా అంటే ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నామో లేకపోతే 2-3 మంత్స్ గ్యాప్తో ఇస్తున్నాము అంటే ఈ రేషియోలో ఇవ్వండి. ఏంటంటే నేలలో ఉన్న ఏజ్డ్ ప్లాంట్స్ అయితే 1:1 ఆర్ 1:2, టెర్రస్ పైన మడుల్లో ఉన్న ప్లాంట్స్ అయితే 1:3, కంటైనర్స్లో కుండీల్లో ఉన్న మొక్కలైతే 1:5. ఇది ఎప్పుడో ఒకసారి 2-3 నెలలకు ఒకసారి మాత్రమే ఇస్తామనుకుంటే ఈ రేషియో ఫాలో అవ్వండి. కాదు మేము రెగ్యులర్గా ఇస్తున్నాము, ఎవ్రీ మంత్ ఇస్తున్నాము అనుకుంటే రేషియోస్ మళ్ళీ కొంచెం మారుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ చేశాను ఈ సీజన్కి. దీన్ని ఎలా వాడాలి అని అంటే 10 లీటర్స్ వాటర్ తీసుకోండి. అది కూడా టెర్రస్ మీద మొక్కలే చెప్తున్నాను. 10 లీటర్స్ వాటర్ తీసుకొని ఫస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రిపేర్ చేసిన వెంటనే దీంట్లో మైక్రోబ్స్ చాలా హైగా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది 10 లీటర్స్ వాటర్ తీసుకుంటే 1 మగ్ ఇది తీసుకోండి. 10 లీటర్స్ వాటర్ 1 లీటర్ ఓడబ్ల్యూడిసి. సో అలా తీసుకొని దాన్ని మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అండ్ స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయొచ్చు 1:10 రేషియోలో మొక్కలకి కూడా ఇవ్వచ్చు. అది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసి అదే 10 లీటర్స్ వాటర్ తీసుకొని ఈ ఓడబ్ల్యూడిసి 2 లీటర్లు పోయండి సెకండ్ వీక్కి. సో ఆ రేషియోలో మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు, మొక్కలకి స్ప్రే చేయొచ్చు. థర్డ్ వీక్ కూడా సేమ్ అదే 10 లీటర్స్ వాటర్ 3 లీటర్స్ ఓడబ్ల్యూడిసి సేమ్ స్ప్రే అయినా చేయొచ్చు, మొక్కలకైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వీక్ కూడా ఇంకొంచెం పెంచడం 10 లీటర్స్ వాటర్కి 4 లీటర్స్ ఓడబ్ల్యూడిసి. సో ఇలా ఫస్ట్ వీక్ అయితే 1 లీటర్ ఓడబ్ల్యూడిసి, సెకండ్ వీక్ అయితే 2 లీటర్స్, థర్డ్ వీక్ 3 లీటర్స్, ఫోర్త్ వీక్ 4 లీటర్స్ ఈ ఓడబ్ల్యూడిసి. వాటర్ మాత్రం 10 లీటర్ కామన్ ఫోర్త్ వీక్స్కి. సో మీరు మొక్కలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం పెద్ద గార్డెన్ అనుకుంటే ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న 100 ఆర్ 200 లీటర్స్ సరిపోద్ది. 1 మంత్లోనే అయిపోతే అలా తక్కువలో కూడా అయిపోవచ్చు. బట్ అయిపోయే ముందు అడుగును మాత్రం 5% ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంప్లీట్గా పోసేయొద్దు. అడుగును మాత్రం ఒక 10 లీటర్స్ ఉంటే రేషియో 200 లీటర్స్ డ్రమ్ కలుపుకున్నారంటే 20 లీటర్స్ అడుగున ఉంచుకోండి. లేదు 100 లీటర్స్ కలుపుకున్నారంటే 10 లీటర్స్ ఉంచుకోండి. అలా 50 లీటర్స్ కలిపారంటే ఒక 5 లీటర్స్. సో ఇలా మిద్దె తోట మీద రెగ్యులర్గా మీరు ఇచ్చేవాళ్ళతో ఎవ్రీ వీక్ ఇచ్చుకుంటే, ఎందుకంటే ఒక 1 మంత్ సైకిల్ కంప్లీట్ అయితేనే దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఏదో 1 ఆర్ 2 టైమ్స్ పోసేసి దాని రిజల్ట్ అంటే అంత ఓవర్ నైట్లో ఏది జరగదు. ఎందుకంటే ఆర్గానిక్ మెథడ్లో మనం వెళ్తున్నాం కాబట్టి ఫెర్టిలైజర్స్ అవి ఇస్తున్నారంటే మీకు ఇమీడియట్గా వెంటనే రిజల్ట్ కనిపిస్తుందేమో. ఎట్లా అంటే ఫెర్టిలైజర్స్ మనం యూజ్ చేస్తే ఓవర్ నైట్లో అలా వెంటనే ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుందేమో. బట్ స్కాస్ అయిపోయి ఆ రిజల్ట్ అనేది ఆ ఫ్యూ డేసే ఉంటుంది. బట్ మన ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు ఏమవుద్ది అంటే ఆ సాయిల్లో ఫస్ట్ కార్బన్ పర్సంటేజ్ పెరగాలి అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలి. అది జరిగిన తర్వాత ఆ రిజల్ట్ మనం మొక్కల్లో కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏమవుద్దంటే మీరు 1 ఆర్ 2 వీక్స్ ఇచ్చేసి అది రిజల్ట్ కనిపించాలంటే కుదరదండి. మీరు 1 మంత్ రెగ్యులర్గా నాట్ ఓన్లీ ఓడబ్ల్యూడిసి మీరు ఏ ఆర్గానిక్ మెథడ్స్ ఫాలో అవుతూ ఇచ్చిన కంపోస్ట్ మాన్యూస్ ఇచ్చిన మినిమం 1 మంత్ అయితే కంపల్సరీ ఒక సైకిల్ అనేది అయితేనే మీకు రిజల్ట్ అనేది చాలా విజిబుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మనం చూసుకున్నాం మీరు 100 ఆర్ 200 లీటర్స్ అలా కలుపుకున్నారు అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. సో 10 లీటర్స్ వాటర్కి 1 వీక్ ఫస్ట్ వీక్ 1 లీటరు, సెకండ్ వీక్ 2 లీటరు, థర్డ్ వీక్ 3 లీటర్, ఫోర్త్ వీక్ 4 లీటర్స్ ఓడబ్ల్యూడిసి. ఇలా రేషియోలో కలుపుకొని మీ మొక్కలకి మీరు ఒక వీక్ మొక్కలకి స్ప్రే చేసుకోండి, ఫోలియర్ స్ప్రే చేసుకొని నెక్స్ట్ వీక్ మొక్కలు మొదట్లలో ఇవ్వండి. సో 2 పద్ధతులు అనమాట. సో 4 వీక్స్ వస్తాయి నెలకి. ఫస్ట్ వీక్ మీరు మొక్క మొదళ్ళలో ఇచ్చుకోండి, నెక్స్ట్ వీక్ ఫోలియర్ స్ప్రే చేసుకోండి, థర్డ్ వీక్ మళ్ళీ మొక్క మొదళ్ళలో ఇవ్వండి, ఫోర్త్ వీక్ మళ్ళీ స్ప్రే చేసుకోండి. ఏంటంటే ఓడబ్ల్యూడిసి మనకి ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా, ఫెర్టిలైజర్గా అన్ని రకాలుగా పనిచేస్తుంది. పూత రాని వాటికి మాత్రం త్వరగా పూత వచ్చేలాగా చేస్తుంది అండ్ మనకి వచ్చిన పూత కూడా రాలిపోకుండా నిలబడుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో గ్రోత్ ఎన్హాన్సర్స్ ఉంటాయి అండ్ పూత పిందె నిలబడే దానికి ఎంజైమ్స్ అవి ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే 1 మంత్ కంప్లీట్గా వాడి చూడండి, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది ఎట్లంటే ఫోలియర్ స్ప్రే ఆర్ మొక్కలకి కూడా మొదలలో కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా మనకు ఓడబ్ల్యూడిసి అనేది దేశవాళీ నాటు ఆవుల ఎక్స్ట్రీట్స్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి మీ దగ్గర కౌ మాన్యూర్ లేదే, కౌడంగ్ లేదని ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఈ ఓడబ్ల్యూడిసి ఇస్తే చాలు, మీకు సాయిల్ చాలా గుల్లగా అవుతుంది, గట్టిపడే ఛాన్స్ ఉండదు. అండ్ ఎర్త్వామ్స్, మనకి వ్యవసాయం చేసేది ఎర్త్వామ్స్ అంటూ ఉంటాం మనం, మిద్దె తోటల్లో అయినా బయట నేలల్లో అయినా. సో ఆ ఎర్త్వామ్స్ అనేవి బాగా అట్రాక్ట్ అవుతాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని చెప్పొచ్చు ఈ
ఓడబ్ల్యూడిసి వాడటం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఎర్త్వార్మ్స్ గ్రోత్ బాగుంటుంది. అండ్ ఓడబ్ల్యూడిసి వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ అంటే కార్బన్ పర్సెంటేజ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎర్త్వార్మ్స్ కూడా అది కన్జ్యూమ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి ఇంకా హెల్తీయర్ గ్రోత్ బాగుంటాయి. ఎప్పుడైతే ఎర్త్వార్మ్స్ గ్రోత్ బాగుంది, బాగా పెరిగాయి అనుకుంటున్నప్పుడు మనలో మొక్కలు కూడా చాలా బాగా హెల్తీ గ్రోత్ ఉంటుంది. ఆ వర్మీ కంపోస్ట్ అవి బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. అవి తీసుకొని మొక్కలు ఎదుగుదల బాగుంటుంది. ఫస్ట్ గ్రీనిష్గా ఉంటాయి. ఎందుకంటే పచ్చగా ఉంటున్నప్పుడు ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుద్దంటే ఓడబ్ల్యూడిసి మీరు ఆవు పేడ లేదు, కౌమాన్యూల్ లేదు అని ఎలాంటి భయపడొద్దు. మీకు ఓడబ్ల్యూడిసి అని దగ్గర ఉంచుకుంటే చాలు. అండ్ మీకు ఓడబ్ల్యూడిసి మీ దగ్గర లేకపోయినా మీ పక్క వాళ్ళు ఎవరైనా కలుపుతున్నారంటే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ నా దగ్గర ఇప్పుడు నా సరౌండింగ్స్లో ఎవరున్నా నేను ఇచ్చేస్తాను అండి, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నీకు రేపు మనకు దొరకట్లేదు, అవైలబిలిటీ లేదు, ఎక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తెస్తే ఒకవేళ డూప్లికేట్ బ్రాండ్ వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు హైదరాబాద్లో గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుందండి. సో ఆ నర్సరీ మేళాలో మేబీ ఛాన్స్ ఉంటే నేను కూడా వస్తాను నర్సరీ మేళాకి. సో ఆ నర్సరీ మేళాలో కూడా మీకు ఈ ఓడబ్ల్యూడిసి అనేది వచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పిన గాంధీ ప్రసాద్ గారు కూడా స్టాల్ పెడతారు. సో మీరు అక్కడైనా తీసుకోవచ్చు, లేదా తను ఆన్లైన్లో అయినా పంపిస్తారు. ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. లేదు అంటే మీకు దగ్గరలో సిటీసీ గ్రూప్స్ ఉంటే అందులోనే జాయిన్ అవ్వచ్చు. ఓడబ్ల్యూడిసితో పాటు వేరే బయో ఫెర్టిలైజర్ ప్లాన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఏంటంటే ఈ రోజుల్లో ఏది కూడా అది తెచ్చుకోవడానికి కష్టపడాల్సిన అవసరమే ఉండట్లేదు. బికాజ్ మనకి ఎక్కడైనా అవైలబిలిటీగా ఉంటున్నాయి. సో ఓడబ్ల్యూడిసి వాడడం వల్ల రిజల్ట్ ఏంటి అదేంది కూడా మీకు నేను చూపిస్తానండి. నా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ మెయిన్ కాబట్టి నేను ఫ్రూట్ ప్లాంట్స్కి అది వాడడం వల్ల చిన్న కంటైనర్స్లో కూడా ఈల్డింగ్ ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ ఇదే చూసుకోవచ్చు, సపోటా. ప్రతి చిగురు కూడా పూత చూడొచ్చండి. పూత అసలు రాలదు. ఏ కొమ్మకి తీసుకున్నా మీకు పూత ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఎర్త్వార్మ్స్ అనేవి చాలా బాగుంటాయి వీటిలో. ఇది చూడొచ్చు మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడబ్ల్యూడిసి ఇస్తూ ఉండండి. చూడొచ్చు చిగురు వచ్చే ప్రతి కొమ్మకు కూడా మీకు పూత ఉంటుంది. అండ్ ఆ పూత కూడా రాలిపోకుండా ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా ప్రతి కొమ్మకి చూడొచ్చండి మీకు చిగురు పూత లేని బ్రాంచెస్ అనేవి మీకు కనపడవు దాదాపు. అండ్ ఇక్కడ చూడొచ్చు మిద్దె తోటల్లో మనం మామిడిని అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా? దాదాపు ఎక్స్పెక్ట్ చేసిన ఈల్డింగ్ తక్కువ ఉండొచ్చు. చూడండి మామిడి ఇది పునాస మామిడి. ఇది కంటైనర్ సైజ్ కూడా చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 22 ఇంచెస్ అలా ఉంటుందండి ఇది. దీంట్లోనే ఇది ఆల్మోస్ట్ నాకు 360 డేస్ ఇయర్లీ క్రాప్ బాగానే ఉంటుందండి. మొక్క కూడా చిన్నగానే ఉంటుంది. అది అయిపోయే టైం కల్లా మళ్ళీ చూడండి కొత్త పిందెలు, ఇలా కొత్త పిందెలు మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇది కూడా చూడొచ్చు. చూడండి ఇవన్నీ చిగుళ్ళు, వీటికి మళ్ళీ పూత అనేది వచ్చేస్తుంది. అండ్ ఎందుకంటే విజిబుల్ డిఫరెన్స్ మీకు అది వాడడం వల్ల ఎలా ఉందో కూడా చూపించాలి. ఇది ఆల్ సీజన్ మ్యాంగో అండి. ఇది కూడా అంటే 12 months మనకి వచ్చేస్తూనే ఉంటుంది క్రాప్. ఇది చూడొచ్చు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ములగ ఈ ఎండకు మరి కనిపిస్తుందో లేదో తెలియదు. ఇవన్నీ ములగ పిందెలే అండి. ఇక్కడ ఇవి చిన్న పిందెలు, ఇంకా పైన ఉన్నాయి. ఇలా మీరు అన్ని రకాల మొక్కలకి మనకి వాడుకోవచ్చు అనమాట ఈ ఓడబ్ల్యూడిసి అని. దీనికి వాడొద్దు, దీనికి వాడాలన్న ఏమి ఉండదు. ఇక్కడ కూడా చూడొచ్చండి. మనకి ఓడబ్ల్యూడిసి వాడడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి బాగా పెరుగుతాయి. అండ్ ఇలా ప్రతి కొమ్మకు కూడా పిందెలు అనేవి అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు. ఎందుకంటే పిందె చాలా
పూత రాలిపోతుంది, పిందె రాలిపోతుందని కూడా అంటారు. ఈ ఓడబ్ల్యూడిసి వాడడం వల్ల అదేమీ రాలిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి పూతకి పిందెలు మీకు చిన్న చిన్న పిందెలు కనిపిస్తూనే ఉన్నాయి, చూడొచ్చు. నెక్స్ట్ అంటే మనకి ఇవి బత్తాయిలు సైజ్ చూడొచ్చు, చిన్న కంటైనర్లోనే పెద్ద సైజ్ అనమాట. ఇవి ఇంకా పెరుగుతాయి, సైజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది ఎల్లో డ్రాగన్ అండి. ఒక్క కొమ్మకి 3 వచ్చాయి అన్నమాట. సో ఇలా ఏంటంటే ఓడబ్ల్యూడిసి అనేది వాడడం వల్ల మీకు ఓవరాల్ గ్రోత్ అనేది మొక్క హెల్త్ బాగుంటుంది, గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కంటైనర్ సైజ్ ఎంత ఇచ్చాము అని కాదు, మన సాయిల్ మిక్స్ బాగుండాలి. అండ్ రెగ్యులర్గా ఇలా మన దగ్గర ఏవి లేవు, అన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు. అండ్ కంటైనర్ సైజ్ కూడా నేను ఇంకోటి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చండి, చిన్న జస్ట్ ఒక 100 రూపీస్ టబ్బే ఇది కింద ఉంది. ఇది జస్ట్ ఒక 100 రూపీస్ టబ్ అనమాట. 100 రూపీస్ టబ్లోనే ఒక చిన్న స్టెమ్గా వచ్చాను డ్రాగన్ ఫ్రూట్. ఇందులోనే ఈ దేవగన్నేరు మొక్క ఉంది, ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. చూడొచ్చు మీరు, ఇదే ఎలా వచ్చేది ఇంకా సైజ్ ఎక్కువ వస్తాయి, చూడొచ్చు. ఇది ఇక్కడ కూడా ఒక పువ్వు ఉంది. జస్ట్ ఒక 100 రూపీస్ టబ్బే అనమాట. దీంట్లో ఈ దేవగన్నేరు మొక్క ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మీరు, చాలా పెద్దది. అటువైపు కూడా ఉంది. జస్ట్ ఒక 100 రూపీస్ టబ్ అంతే. 100 రూపీస్ టబ్లోనే ఇంత ఎక్కువ వచ్చేసింది అనమాట. ఇది 100 రూపీస్ టబ్లోనే ఇంత ఆల్మోస్ట్ నేలలో కూడా ఇంత బలంగా వస్తుందో రాదో తెలియదు. బట్ ఈ 100 రూపీస్ టబ్లోనే మనకి పూలు కూడా ఒక చిన్న స్టెమ్మే గుచ్చాను నేను అనమాట. అవి చూడొచ్చు. అండ్ పూత ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మన సాయిల్ హెల్దీగా ఉండాలి. సాయిల్లో ఎప్పుడు కూడా మనకు కార్బన్ పర్సెంటేజ్ అనేది పెంచుకునేలాగా ట్రై చేయాలి. మనం ఎప్పుడైతే మన సాయిల్లో కార్బన్ పర్సెంటేజ్ అయితే పెరిగిందో, ఆ కార్బన్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది అని అంటే మనం ఇలా ఓడబ్ల్యూడిసి కానీ ఇలా మాన్యూస్ కానీ అన్నీ కూడా ఆర్గానిక్లో మాత్రమే ఇచ్చుకుంటే మీకు లాంగ్ రన్లో సాయిల్లో ఏమవుతుందంటే లైఫ్ పెరుగుతుంది. అందుకే అంటారు యాడ్ లైఫ్ టు యువర్ సాయిల్ అంటారు. ఆ సాయిల్లో లైఫ్ అనేది పెరగడం వల్ల మీకు ఏమవుతుంది అంటే లాంగ్ రన్లో మీ సాయిల్ చాలా ఫర్టైల్గా మారుతుంది. అందుట్లో ఏ మొక్క పెట్టినా కానీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఆ సాయిల్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకుంటున్నాము, ఎంత బాగా ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నాము అనేది మన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వీలైనంత మీ పరిధిలో మీకు చేతనైనంతగా మొక్కలు పెంచండి. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.